ఓం నమ శివాయ. హలో మిత్రులారా, మనం కోరుకున్న కోరిక నెరవేరితే శివయ్యకు ఇలా 1000 దివిటీల శావ తీస్తామని మొక్కుకొని నెరవేరాక చేస్తున్న వేడుక అండి ఇది. 1116 మోదుగు పుల్లలతో ఇలా దివిటీలా తయారు చేసుకొని ఇంటి నుండి మంగళారతి డప్పు చప్పులతో ముందుగా గుడికి తీసుకెళ్తారు. అక్కడ పూజలు చేస్తారండి. చాలా బాగుంటుంది ఈ వేడుక. మొత్తం వివరంగా చూపిస్తాను, చూడండి. మనము బాల్ వేసుకోవద్దు. శంభో శంకర. ఇలా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యగారు పూజలు చేస్తారండి. మొదటి దివిటి శివయ్య దగ్గర వెలిగించి శివయ్యకు సమర్పించి ఇక మొదలవుతుంది ఊరేగింపు. ఈ ఆలయం మద్దిరాలలో ఉందండి, సూర్యాపేట జిల్లా. ఇక్కడ శివయ్య స్వయంభువుగా వెలిశారు. చాలా బాగుంటుందండి శివాలయం. ఇక పూజలు చేశాక ఒక పెద్ద దివిటీతో మంగళహారతులతో మనం చేసుకున్న 1116 దివిటీలతో శివయ్య పార్వతమ్మల ఊరేగింపు మొదలవుతుంది. దివిటీలు వెలిగించుకుంటూ తిరగాలండి. ఫస్ట్ ఆలయంలో తిరిగిన తర్వాత ఇట్లా ఊరేగింపు ఊర్లో స్టార్ట్ అయిపోతుంది. అడుగడుగున జనాలు హారతులు ఇస్తూనే ఉంటారు, శివయ్య పార్వతమ్మలకు స్వాగతం చెప్తూనే. ఇంకా మనం చేసుకున్న 1116 దివిటీలు ఉంటాయి కదండి, అవి కూడా వెలిగిస్తారు ఊళ్ళో వాళ్ళంతా కూడా. శివపార్వతులకు అందరూ ఇలా స్వాగతం చెప్తూ చేసిన తర్వాత ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలయానికి తిరిగి వస్తారండి. మళ్ళీ కొన్ని దివిటీలను అక్కడ కూడా వెలిగిస్తారు. అందరితో అయిపోతుందండి. చాలా బాగుంటుంది వేడుక. శివయ్య మనం ఇంతలా అనుకున్నాక, ఇంతలా చేశాక ఆయన మన కోరికలు నెరవేర్చకుండా ఉంటారా? మనం కూడా మనసారా అనుకుందాం ఓం నమ శివాయ అని. Thanks for watching my video. It was